హైదరాబాద్ ఏడో నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్కి సంబంధించి కొన్ని ఆస్తులు ఫలక్నామా ప్యాలెస్, కింగ్ కోటి ప్యాలెస్, చౌమహల్లా ప్యాలెస్, పురాణ హవేలీ, అదేవిధంగా తమిళనాడు నుండి హేర్వుడ్, సెడార్స్ బంగ్లాలు ఇవన్నీ విభజించి వాటిపైన తమకు హక్కులు కావాలి అని చెప్తూ 2021లో నజఫ్ అలీ ఖాన్ అని చెప్పి ఒక వ్యక్తి హైకోర్టుని ఆశ్రయించడం జరిగింది. 1953లో ఈ ఆస్తులన్నీ కూడా నిజాం యొక్క వ్యక్తిగత ఆస్తులు, అంటే ఇది పూర్వీకుల నుంచి సంక్రమించినటువంటి ఆస్తులు కాదు, ఆయన సంపాదించుకున్న ఆస్తులు కాబట్టి ఇవి అధికారికంగా భారతదేశ ప్రభుత్వానికి చెందుతాయని చెప్పి భారత ప్రభుత్వం వాటిని స్వాధీనం చేసుకోవడం కూడా జరిగింది. అయితే రీసెంట్గా ఈ 2021లో ఈ యొక్క పిటిషన్, దాని మీద మాకు కూడా ఆ పత్రాలు ఉన్నాయి, అది వారి యొక్క పూర్వీకుల నుంచి సంక్రమించిన ఆస్తులు అని చెప్తూ నజఫ్ అలీ ఖాన్ 2021లో ఒక పిటిషన్ వేయడం జరిగింది. దీన్ని ఛాలెంజ్ చేస్తూ మజ్లిస్-ఇ సాబ్జా దగ్గర అన్నటువంటి ఒక సొసైటీ, ఒక ముస్లిం సొసైటీ ఒక ఇంప్లీడ్ పిటిషన్ని హైకోర్టులో వేయడం జరిగింది. ఇంప్లీడ్ పిటిషన్ అంటే క్లియర్గా చెప్తా తెలుసుకోండి. అంటే ఉదాహరణకి ఏ అనే వ్యక్తి బి అనే వ్యక్తి పైన ఒక ప్రాపర్టీని ఛాలెంజ్ చేసి వేసినప్పుడు అందులో నేను కూడా ఉన్నాను, నాకు కూడా ఆ ప్రాపర్టీ సంబంధించిందని చెప్పి సి అనే వ్యక్తి కోర్టులో కేసు ఫైల్ చేస్తే దాన్ని ఇంప్లీడ్ పిటిషన్ అంటారు. అదే ఇక్కడ జరిగింది. ఇంప్లీడ్ పిటిషన్ హైకోర్టులో వేయడం కూడా జరిగింది. దీన్ని విచారణ చేస్తున్న 9th అడిషనల్ జడ్జ్ విచారణ చేసిన తర్వాత ఈ నజఫ్ అలీ ఖాన్కి సంబంధించినటువంటి అడ్వకేట్ క్లియర్గా మాట్లాడుతూ ఇందులో సొసైటీకి ఎటువంటి సంబంధం లేదు, యాజమాన్య హక్కులు పూర్తిగా ఆ సొసైటీకి ఎటువంటి సంక్రమించవు, ఇది పూర్తిగా వారి యొక్క పూర్వీకుల ఆస్తి కాదు, ఇంతకు ముందే గవర్నమెంట్ దీన్ని వ్యక్తిగత ఆస్తులుగా పరిగణించి భారతదేశ ప్రభుత్వం దీన్ని స్వాధీనం చేసుకున్నారు, అయితే దీని మీద యాజమాన్య హక్కులు సొసైటీకి చెందవని చెప్పి ఇరువర్గీయులు వాదించినప్పుడు దీని మీద జడ్జి గారు క్లియర్గా మాట్లాడుతూ ఇది ఆల్రెడీ 1953లోనే ఈ యొక్క ప్రాపర్టీస్ అన్నీ కూడా వ్యక్తిగత ఆస్తులుగా చెప్పడం జరిగింది. అంతేకాకుండా అనేక సందర్భాల్లో అనేక కోర్టుల్ని జడ్జిమెంట్స్ని కూడా కోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్స్ని పక్కన పెట్టేస్తూ మీరు కొత్తగా ఇంప్లీడ్ పిటిషన్ వేయడం కరెక్ట్ కాదని చెప్పి మజ్లిస్-ఇ సాబ్జా చేసినటువంటి ఏదైతే ఇంప్లీడ్ పిటిషన్ ఉందో దాన్ని రిజెక్ట్ చేయడం కూడా జరిగింది. సో గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా ఇంప్లీడ్ పిటిషన్స్ మనం కోర్టులో ఫైల్ చేసేటప్పుడు సరైనటువంటి సాక్ష్యాధారాలు మాత్రం చూపించడం ఇంపార్టెంట్.